సో హలో గాయస్, నా బరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్ ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్ ఈరోజు రాలో మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ గురించి చాలా ఓపెన్లీ మాట్లాడినారు బాస్. అంటే ఇలా మధ్యలో ఎందుకు ప్రాబ్లం వచ్చింది, ఎక్కడ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది, సీఎం పంక్ ఎలాంటి మనిషి, సీఎం పంక్ డబ్ల్యూడబ్ల్యూ వదిలేసినప్పటి నుంచి అంటే రిటర్న్ ఎందుకు వచ్చినాడు, అసలు ఏం కథ ఏందో అంటే మొత్తం ఓపెన్గా మాట్లాడినారు అన్నమాట. మన సెత్ రాలెన్స్ అండ్ మన డ్రూ మ్యాకింటైర్ ఈరోజు ఎందుకు అటాక్ చేసినారు దాని గురించి మాట్లాడినారు. అండ్ ఇంకా చాలా జరిగింది అన్నమాట ఈరోజు రాలో. అండ్ బాస్ అంతేకాదు, మనము ఓన్లీ రా హైలైట్స్ గురించే కాదు, మనం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడబోతున్నాం ఈరోజు ఈ వీడియోలో. ఎస్ బాస్, ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ గుంథర్ది. సో మన గుంథర్ రింగ్లో వచ్చినారు. అండ్ మన గుంథర్ చెప్పినారు చూడండి, ఫిన్ బ్యాలర్ రీసెంట్ టైంలో చాలా పెద్ద మిస్టేక్ చేసినాడు అండ్ అది కొంచెం అటెన్షన్ వచ్చిందన్నమాట మన ఫిన్ బ్యాలర్ పైన. అండ్ ఇంకొకటి ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో ఎండింగ్ అంటే సర్వైవర్ సిరీస్ లా కాదనమాట. సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ ఎండింగ్ ఒక డిఫరెంట్ లెవెల్ ఉంటుంది అని ఈ టైప్లో మన గుంథర్ మాట్లాడుతుంటారు. కానీ అంతలోనే మన జడ్జ్మెంట్ డే ఇంటరప్ట్ చేసినారు మన గుంథర్కి. ఎస్ బాస్, అంటే మన ఫిన్ బ్యాలర్, ఖలీటో, జేడి అండ్ మన డామినిక్ అక్కడ వచ్చేసినారన్నమాట. అండ్ మన ఫిన్ బ్యాలర్ చెప్పినారు, చూడు గుంథర్, నువ్వైతే నాకు టైటిల్ కోసం అవకాశం ఇస్తలేవు, కానీ నువ్వు అసలు ఏమో అనుకుంటున్నావు అంటే డామినిక్ అవకాశం నువ్వు రెడీ అయిపోయినావు. బట్ రియాలిటీ ఏంటంటే నువ్వు ఈరోజు ఛాంపియన్ ఉన్నావంటే అది ఎక్కడో నా వల్ల అని అర్థమవుతుంది. గుంథర్, నా వల్ల నువ్వు ఛాంపియన్ అని మన ఫిన్ బ్యాలర్ చెప్పినారు. అండ్ అంతేకాదు ఫిన్ బ్యాలర్ ఏమన్నారు అంటే, చూడు గుంథర్, ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో నిజంగానే అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఎందుకంటే సర్వైవర్ సిరీస్ లాగా అయితే అసలు ఉండదు. ఎందుకంటే సర్వైవర్ సిరీస్లో నువ్వు ఎట్ ది ఎండ్ నువ్వు ఈ టైటిల్ రిటర్న్ చేసుకున్నావు, అది నా వల్ల. బట్ ఈసారి ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ నా వల్ల నువ్వు ఓడిపోతావు అండ్ నేను 8 సంవత్సరాల తర్వాత ఫైనలీ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయిపోతానని మన ఫిన్ బ్యాలర్ చెప్పినారు. సో అప్పుడే గుంథర్ ఏమన్నారంటే, చూడు ఫిన్ బ్యాలర్, 8 సంవత్సరాల ముందు నువ్వు టైటిల్ గెలిచినావు, యూనివర్సల్ ఛాంపియన్షిప్ గెలిచినావు కరెక్ట్, కానీ దాని తర్వాత నువ్వేం చేసినావు అంటే ఒక టైం వచ్చినప్పుడు అంటే కొంచెం నువ్వు దాచుకోవడం తిరిగినావు అనమాట. అంటే మనిషి వెంకలు నువ్వు దాచుకోవడం స్టార్ట్ చేసినావు అండ్ నువ్వు ఒక టీం రెడీ చేసుకున్నావు ఇప్పుడు. అండ్ నిజం చెప్పాలంటే డేమియన్ ప్రిస్ట్కి ఒక సెకండ్ అనమాట, అంటే డేమియన్ ప్రిస్ట్ కన్నా ఒక సెకండ్ ఫిన్ బ్యాలర్ అని ఈ టైప్ చాలా ఎక్కిరిచ్చినారని వాటికి చాలా చెప్పినారు మన గుంథర్. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే మన గుంథర్ ఏమన్నారు అంటే, చూడు ఫిన్ బ్యాలర్, నువ్వు 8 సంవత్సరాల ముందు బెస్ట్ ఇన్ ద వరల్డ్వి, బట్ ఓన్లీ ఒకటే రోజు కోసం, అంటే నువ్వు ఆ యూనివర్సల్ ఛాంపియన్షిప్ జస్ట్ ఒకటే రోజు కోసం గెలిచా అండ్ నువ్వు ఒకటే రోజు కోసం బెస్ట్ ఇన్ ద వరల్డ్ అయినావు. కానీ నువ్వు నా గురించి మాట్లాడితే నేను ప్రెసిడెంట్ కోసం నేను బెస్ట్ ఇన్ ద వరల్డ్ని అండ్ ఇంకా ఎన్నో వేల రోజుల కోసం నేను బెస్ట్ ఇన్ ద వరల్డ్ని ఉంటానని మన గుంథర్ చెప్పినారు. సో మీకు అర్థమవుతుంది ఇక్కడ మన గుంథర్ చాలా క్లియర్లీ మన సీఎం పంక్కి ఎక్కిరిచేసినారు బాస్. అంటే ఇండైరెక్ట్లీ వెళ్ళిపోయింది, క్లియర్లీ అది కనిపిస్తుంది అనే మాట. ఫ్యూచర్లో మన గుంథర్ అండ్ సీఎం పంక్ ది ఫ్యూచర్ స్టార్ట్ అయిపోతుంది. సో చాలా క్లోజ్ వస్తుంది అనమాట. సో చాలా క్లియర్ టీజ్ ఇస్తున్నారు. అండ్ అంతేకాదు, సో ఇదంతా ఇన్న తర్వాత ఇంకేముండే బాస్, ఇక మన ఫిన్ బ్యాలర్ వీళ్ళందరూ అటాక్ చేద్దాం అనుకున్నారు. కానీ అంతలోనే మన డేమియన్ వచ్చేసినారు వెంకల నుంచి. డేమియన్ ప్రిస్ట్ వచ్చి మన జడ్జ్మెంట్ డే పైన అటాక్ చేసినారు, అంత బాగానే ఉండే. బట్ రింగ్లో మన గుంథర్ డేమియన్ పైన అటాక్ చేసినారు. సో నంబర్స్ గేమ్ అక్కడ ఇక ఎక్కువ అయిపోయింది అనమాట. అంటే ఫస్ట్ డేమియన్ బాగానే అటాక్ చేసినారు అండ్ ఒకవేళ గుంథర్వి డేమియన్ సైడ్ ఉండి అటాక్ చేస్తే లేదా జడ్జ్మెంట్ డేకి వీళ్ళు కొట్టేస్తుండే. బట్ మన గుంథర్ డేమియన్ పైన అటాక్ చేసినందుకు ఇక దీని లాభం లేపేసినారు. ఇక మన జడ్జ్మెంట్ డే మెంబర్స్ మన ఫిన్ బ్యాలర్ చాలా భయంకరంగా ఇచ్చేసినారు మన గుంథర్కి అండ్ డేమియన్ ప్రిస్ట్కి. సో నిజంగా చాలా జబర్దస్త్ బ్రాల్ ఉండే. అండ్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే అప్పర్ హ్యాండ్ మన ఫిన్ బ్యాలర్దే ఉండే బాస్, ఎందుకంటే నంబర్స్ గేమ్ అయింది అక్కడ. సో అందుకనే మన ఫిన్ బ్యాలర్దే అప్పర్ హ్యాండ్ ఉండే. టైటిల్ పైకి లేపినారనమాట, 2 టైటిల్స్ పైకి లేపినారు. సో నిజంగా చాలా జబర్దస్త్ అనిపించింది. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బ్యాక్ స్టేజ్ మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ క్లియర్లీ ఫిన్ బ్యాలర్ మాట చెప్పేసినారు. సో ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడు ఈ మ్యాచ్ సింగిల్స్ మ్యాచ్ కాదు, ఒక ట్రిపుల్ థ్రెడ్ మ్యాచ్ లా మార్చేస్తా అని చెప్పినారు. సో దీని అర్థం ఏంటంటే ఇక మనకి
సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో గుంథర్ వర్సెస్ ఫిన్ బాలర్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మధ్యలో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్. అండ్ అంతేకాదు దాని తర్వాత నెక్స్ట్ రాలో మీరు ఈ ట్యాగ్ టీమ్ టైటిల్స్ డిఫెండ్ చేయాలి. అండ్ జడ్జ్మెంట్ డే మొత్తము అక్కడ అంటే రింగ్ సైడ్ నుంచి బ్యాన్ ఉంటారనమాట. వార్ రైడర్స్తో మీరు డిఫెండ్ చేయాలి. ఈ టైప్లో చాలా జోరస్ ఫిట్టింగ్ పెట్టేసినారు మన ఆడమ్ పియర్స్. వీళ్ళు చాలా షాక్ అయిపోయినారు ఫిన్ బాలర్. సరే ఇప్పుడు నేను ఇద్దరికి ఓడిపిస్తాను మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో ఈ టైప్లో మన ఫిన్ బాలర్ చెప్పేసినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయితే అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకి ఒక మంచి 8-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ఫైనల్ టెస్టిమెంట్ వర్సెస్ మన వైట్ 6 ఫ్యామిలీ మధ్యలో. అండ్ బాస్ నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ చాలా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. ఎందుకంటే ఈ మ్యాచ్ బాగానే ఉండే, వాళ్ళు బాగానే చూపించినారు, అంతా బాగానే ఉండే. బట్ ఈ మ్యాచ్ ఎండింగ్లో అంటే మన ఫైనల్ టెస్టిమెంట్తో పాటు అలా మ్యాచ్ వస్తుంది కదా, సో కొంచెము అంటే చీటింగ్ చేసినారు అనమాట. సో దానివల్ల ఏమైందంటే డైరెక్ట్గా అంటే మన కైరన్ క్రాస్ మన అంకల్ హార్డీకి పిన్ చేసి మరి గెలిచినారు బాస్. అంటే మన అంకల్ హార్డీ దీంట్లో పిన్ అయిపోయినారు, ఈ మ్యాచ్లో ఓడిపోయినారు బాస్. అంటే మన వైట్ 6 ఫ్యామిలీ ఈరోజు ఓడిపోయినారు. సో నిజంగా ఇది చాలా అంటే చాలా బేకార్ అనిపించింది అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఊకుకి గెలిచినా మంచిది కాదు కరెక్టే, బట్ ఫస్ట్ వాళ్ళకి మంచిగా చూపియండి రా బాబు. ఫస్ట్ వాళ్ళకి కొంచెం మంచిగా చూపియండి, వాళ్ళకి ఇంకా మంచిగా కిరాక్గా బుక్ చేయండి. దాని తర్వాత కొంచెం టైం తర్వాత ఓడిపోయినా మంచిగా ఉంటాయి. బట్ మీరు చక్కగా బుక్ చేస్తలేరు, దీనమ్మ వాళ్ళు ఊకే బేకార్గా చూపిస్తున్నారు. అండ్ ఈరోజు అయితే మొత్తం బేకార్ అయిపోయింది అనమాట. మన వైట్ 6 ఫ్యామిలీ ఈరోజు ఓడిపోయింది, సో ఇది కరెక్ట్ కాదు. అండ్ అంతేకాదు ఒక రూమర్ వచ్చింది అనమాట, ఇన్ ఫ్యూచర్లో ఇంకా కొంచెం స్ట్రాంగ్గా బుక్ చేయనీకే ఈరోజు ఓడిపించినారని ఈ టైప్లో ఒక రూమర్ వచ్చింది. బట్ చూద్దాం ఇప్పుడు ఏమవుతుంది ఏందో ఇన్ ఫ్యూచర్ తెలిసిపోతుంది. బట్ మన వైట్ 6 మాత్రం ఈరోజు ఓడిపోయింది బాస్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ ఒక లాకర్ రూమ్లో మన సీఎం పంక్ది ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగినారు మన సీఎం పంక్కి. అండ్ ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఆ ఫేవర్ ఏంది అంటే మీరు పాల్ హేమన్తో మాట్లాడినారు, ఒక ఫేవర్ గురించి మాట్లాడినారు. సో ఆ ఫేవర్ ఏందని మన సీఎం పంక్ అడిగినప్పుడు మన సీఎం పంక్ ఆన్సర్ ఇచ్చినారు. చూడండి, ఫేవర్ అనేది అంటే కొంచెం పర్సనల్ అన్నమాట. అంటే దీన్ని కొంచెం పర్సనల్ పెడితేనే ప్రజెంట్ కోసం మంచిగా ఉంటాయని సీఎం పంక్ చెప్పినారు. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ గురించి క్వశ్చన్ అడిగినప్పుడు మన సీఎం పంక్ ఆన్సర్ ఇచ్చినారు. చూడండి, అందరు తెలుసు అంటే నేను ఫైట్లోకి వస్తే ఎప్పుడు నేను సిగ్గుపడను అన్నమాట. నేను అంటే దేనికోసమే రెడీ ఉంటాను. బట్ ఏంటంటే నేను ఒకటి షాకింగ్ ఉంది. అండ్ అది ఏంటంటే సెత్ రాలిన్స్కి నేనంటే చాలా హేట్ అన్నమాట. బట్ నిజం చెప్పాలంటే సెత్ రాలిన్స్కి నేను హేట్ చేయను, ఎందుకంటే మా మధ్యలో హిస్టరీ అలాంటివి అనమాట. సెత్ రాలిన్స్ అండ్ నా మధ్య చాలా పాత హిస్టరీ ఉంది. అండ్ హిస్టరీ గురించి మాట్లాడితే సెత్ రాలిన్స్ ఏజ్ ఓన్లీ 16 సంవత్సరాలు ఉన్నప్పుడు 16 సంవత్సరాలు సెత్ రాలిన్స్ నా ముందు వచ్చి ఒక మాట చెప్పిండు, అంటే సీఎం పంక్ నువ్వు నాకు ట్రైన్ చేయొచ్చు కదా, ఈ ప్రో రెస్లింగ్ నేను అడుగు పెడదాం అనుకుంటున్నాను, సో నాకు నువ్వు ట్రైన్ చేయొచ్చు కదా అని చెప్పిన. అండ్ అది ఫ్రీలో ట్రైన్ చేసినాను ఈ టైప్లో అక్కడ మాట్లాడినారు మన సీఎం పంక్. అండ్ సీఎం పంక్ ఏమన్నారంటే చూడండి, ఇప్పుడు నేను ఆ టైంలో సెత్ రాలిన్స్కి ఎందుకు అంత హెల్ప్ చేసిన అంటే సెత్ రాలిన్స్లో అది కనిపించింది. అంటే సెత్ రాలిన్స్ బెస్ట్ ఇన్ ద వరల్డ్ కావాలనుకున్నాడు. సెత్ రాలిన్స్ ఈ కంపెనీలో చాలా జబర్దస్త్ పేరు సంపాదించాలని అంటే చిన్నప్పటి నుంచి 16 సంవత్సరాల ఏజ్ ఉన్నప్పటి నుంచి ఈ టైప్లో ఆలోచిస్తున్నాడు అనమాట సెత్ రాలిన్స్. అండ్ నాకు గుర్తుంది ఒకప్పుడు సెత్ రాలిన్స్కి WWE తీసేస్తున్నారనమాట. టాప్ 10 లిస్ట్లో ఉండే, ఫైర్డ్ లిస్ట్లో ఉండే అన్నమాట సెత్ రాలిన్స్. బట్ నేను అలాంటి సెత్ రాలిన్స్కి కాపాడి షీల్డ్ చేసిన అనమాట, షీల్డ్ తీసుకొచ్చినానని మన సీఎం పంక్ చెప్పినారు. అండ్ బాస్ అంతేకాదు, అంటే ఇప్పుడు చూడండి ఓపెన్లీ చెప్పాలంటే మన సీఎం పంక్ ఇక్కడ ఏం మెన్షన్ చేసినారంటే ఒకప్పుడు నేను చాలా చేసినాను, ఫ్రీలో ట్రైన్ చేసిన అనమాట. ఈ కంపెనీ తీసేస్తున్నప్పుడు నేను తీసుకొచ్చినాను, షీల్డ్లా తీసుకొచ్చిన అనమాట. నేను సెత్ రాలిన్స్కి అని చాలా మంచి పేరు సంపాదించిండు, నేను లేనప్పుడు చాలా మంచి పేరు సంపాదించిండు అనమాట. ఛాంపియన్ అయ్యిండు, మహేంద్ర బ్యాంక్ గెలిచినట్టు చాలా చేసినని ఈ టైప్లో కొంచెం బాగానే మాట్లాడినారు. అండ్ కొన్ని మెన్షన్ చేసినారనమాట, అంటే ఒక టైప్లో నా వల్లనే సెత్ రాలిన్స్ ఉన్నాడని ఈ టైప్లో కూడా ఇండైరెక్ట్లీ మెన్షన్ చేసినారనమాట మన సీఎం పంక్. అండ్ ఇక్కడ ఇంటర్వ్యూ అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకి డకోటా కాయ్ వర్సెస్ మన లీ మోర్గన్ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్ బాగానుండే, ఈ మ్యాచ్లో ఇక్కడ చాలా తమాషాలు జరిగినాయి అన్నమాట. ఎందుకంటే బాస్ చూడండి, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఈ మ్యాచ్
విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో అయితే మన లీవ్ మోర్గన్ గెలిచింది. బట్ అక్కడ రింగ్ సైడ్ మన సోనియా డెవెల్ అంటే వీళ్ళందరూ అక్కడ వచ్చినారనేమాట. అండ్ బాస్ అంతేకాదు అంటే ఇప్పుడు మన లీవ్ మోర్గన్ గెలవంగానే వీళ్ళు డకోటా కాయ్ పైన అటాక్ చేస్తుంటారు. సో అప్పుడే అక్కడ మన డ్యామేజ్ కంట్రోల్ మెంబర్ అంటే ఈయో స్కై క్యారిస్టన్ వీళ్ళందరూ వచ్చి కాపాడినారు. బాగానే ఉండే. బట్ ఒకటి సమయం లీవ్ మోర్గన్ మన ఈయో స్కైకి ఫినిషర్ ఇచ్చి పడేసింది. అండ్ బాస్ అంతే ఇక్కడ ఇలా బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన డ్రూ మ్యాకింటైర్ ఒక వీడియో ప్యాకేజ్ చూపించినారు బాస్. అండ్ ఆ వీడియో ప్యాకేజ్లో మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే చూడండి, హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ నిజం చెప్పాలంటే నా కెరియర్లో ఒక భయంకరమైన మ్యాచ్ ఉండేదన్నమాట. ఆ మ్యాచ్ ఎండింగ్లో నా చాలా బ్లడ్ వెళ్ళిపోయింది అంటే మొత్తం కుట్లు పడ్డాయి కదా. సో అది అక్కడ మెన్షన్ చేసినారు. అండ్ దాని తర్వాత నా ఫ్యామిలీకి నా అవసరం ఉండదన్నమాట. సో అందుకని కొంచెం టైం కోసం వెళ్ళిపోయినాను. కానీ ఈ మధ్యలో ఏం జరిగింది అంటే సర్వైవర్ సిరీస్లో వార్ గేమ్స్లో సీఎం పంక్ పక్కన ఎవరున్నారు, రోమన్ రేన్స్ అంటే వీళ్ళందరూ కలిసిపోయినారన్నమాట. అంటే అక్కడ సామీ జైన్, జిమీ ఊసో, జే ఊసో ఉన్నారు. అండ్ వాళ్ళు వీదావన్ సైన్ చూపిస్తున్నారు. సో ఇదంతా ఎక్కడ నుంచి కరెక్ట్ అన్నట్టు ఈ టైప్లో మాట్లాడినారు అనమాట. అంటే ది బ్లడ్ లైన్తో అంటే రోమన్తో అంటే ఇలా అసలు సీఎం పంక్ ఎందుకు కలిసిన ఈ టైప్లో కొంచెం ప్రాబ్లం చూపించినారు మన డ్రూ మ్యాకింటైర్. సో అందుకే నాకు ఏది కరెక్ట్ అనిపించాను నేను చేసినాను. సో అందుకని నేను జే ఊసో పైన వెట చేసాను. సో అందుకని నేను సామీ జైన్ పైన వెట చేసాను. ఈ టైప్లో మాట్లాడుతున్నారు అక్కడ. కానీ ఇప్పుడు స్టిల్ మనం కన్ఫర్మ్ చెప్పలేము. జే ఊసో పైన బ్యాక్ స్టేజ్ మన డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేసినారు. డ్రూ మ్యాకింటైర్ ఒప్పుకుంటున్నారు. బట్ చెప్పలేము మన డబ్ల్యూడబ్ల్యూ స్టోరీ లైన్ చూపించి ఇంకో మెంబర్కి ఇలా టీంలో చూపించనమాట. అండ్ ఇంకో మెంబర్ నిజంగానే మన సెత్ రాలిన్స్ది కావచ్చు. ఇంకా చాలా ఉంటుంది బాస్ చూద్దాం. బట్ ప్రజెంట్ కోసం అయితే వీడియో ప్యాకేజ్ ఇక్కడనే అయిపోయింది. అండ్ దాని తర్వాత మన యాడమ్ పియర్స్ లాకర్ రూమ్లోకి వెళ్ళి అంటే మన అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ కోడీ రోడ్స్ వెళ్ళినారనమాట. సో అప్పుడే అక్కడ మన ద న్యూ డే వచ్చినారు. సో ద న్యూ డేకి అంటే ఎగ్జర్ వుడ్స్కి అండ్ కోఫీ కింగ్స్టన్కి మన కోడీ రోడ్స్ ఏమన్నారంటే అసలు మీకు కొంచెమైనా సిగ్గు ఉందా, అసలు మీకు కొంచెమైనా సిగ్గు శరం ఉందా అని ఈ టైప్లో అడిగిన అంటే ఈ టైప్ చెప్పేసినారు అనమాట మన కోడీ రోడ్స్. సో అప్పుడే ఓకే అని ఈ టైప్లో చెప్పేసినారు మన ఎగ్జర్ వుడ్స్. కొంచెం ఫనీగా ఉండేది. అండ్ బాస్ దాని తర్వాత అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్. అండ్ బాస్ ఈ సెగ్మెంట్ నిజం చెప్తున్నాను ఖతర్నాక్ సెగ్మెంట్ ఉండే. సో ఈ సెగ్మెంట్లో మన సెత్ రాలిన్స్ చెప్పినారు బాస్. ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ మనందరికీ వెల్కమ్ టు మండే నైట్ రాలిన్స్ అని వెల్కమ్ చేసినాను. దాని తర్వాత అదే నేను విజనరీ, నేను మీ హోస్ట్, నేను సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ అని ఈ టైప్ చెప్పినారు. అండ్ దాని తర్వాత ఇంకా చాలా ఉంది మాట్లాడాలి. కానీ ఫస్ట్లో చెప్పేసినారు మన సెత్ రాలిన్స్ అని నిజంగా చాలా మాట్లాడినారు. అండ్ మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే సీఎం పంక్ నిజంగా అంటే పాలిటిషియన్స్లో అంటే పాలిటిక్స్లో నీ కెరీర్ చాలా జబర్దస్త్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి నువ్వు రింగ్లో డన్ అయిపోయిన తర్వాత నువ్వు చాలా జబర్దస్త్ పాలిటిక్స్ గేమ్ ఆడొచ్చు అన్నమాట. ఎందుకంటే ఇందాక రీసెంట్లీ మన సీఎం పంక్ది ఒక ఇంటర్వ్యూ జరిగింది కదా. సో ఆ ఇంటర్వ్యూ అక్కడ మెన్షన్ చేసినారు మన సెత్ రాలిన్స్. సో ఆ ఇంటర్వ్యూ అక్కడ మెన్షన్ చేసినారు మొత్తం పాలిటిక్స్ ఆడుతుండు మన సీఎం పంక్ ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ సెత్ రాలిన్స్ ఏమన్నారంటే ఇందాక జరిగిన సీఎం పంక్ ఇంటర్వ్యూలో అంటే కొంచెమే నిజం ఉండేనమాట. మొత్తం నిజం కాదు, జస్ట్ దాంట్లో కొంచెమే నిజం మాట్లాడిండు. అండ్ ఎప్పుడు కొంచెం సింపతి కార్డు ప్లే చేయని ట్రై చేస్తూనే ఉంటాడు మన సీఎం పంక్. బట్ రియాలిటీ ఏందో నేను చెప్తున్నానని సెత్ రాలిన్స్ చెప్పినా. అండ్ సెత్ రాలిన్స్ ఏమన్నారంటే చూడండి సీఎం పంక్ పెద్ద ఫ్రాడ్ అనే మాట. సీఎం పంక్ పెద్ద మోసగాడు, చాలా పెద్ద ఫ్రాడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే నిజం నేను చెప్తాను. అండ్ అదేంటంటే చూడండి అవును అంటే ఒకప్పుడు చాలా హెల్ప్ చేసినాడు సీఎం పంక్. నాకు చేయలేని కాదు చేసినాడు. అండ్ అంటే ఒకప్పుడు ట్రైన్ చేసినాడు. ఎందుకంటే నేను అప్పుడు మన సీఎం పంక్ ఒక ఐడల్లా చూస్తుండే అనమాట. సీఎం పంక్ని చాలా రెస్పెక్ట్ ఇస్తుండే ఆ టైంలో. అండ్ ఆ టైంలో మేము ఫ్రెండ్స్ ఉండే సీఎం పంక్ అండ్ నేను ఫ్రెండ్స్ అనమాట ఆ టైంలో. కానీ ఇప్పుడు అంటే మన సెత్ రాలిన్స్ 10-11 సంవత్సరాల ముందు మాట్లాడినారనే అంటే మన సీఎం పంక్ వదిలేసి వెళ్ళిపోయినా కదా. సో ఆ టైం గురించి మాట్లాడినారు. అండ్ ఓపెన్ చెప్పాలంటే అసలు సెత్ రాలిన్స్ ఎందుకు హేట్ చేస్తాడు సీఎం పంక్ అంటే సెత్ రాలిన్స్ మనసులో ఎందుకు హేట్ ఉందో అది కూడా మెన్షన్ చేసినారు. చెప్పి మరీ మెన్షన్ చేసినారు ఎందుకు హేట్ చేస్తా అని ఈ వర్డ్స్ క్లియర్లీ మెన్షన్ చేసినారు. అండ్ అదేంటంటే ఒకప్పుడు సీఎం పంక్ మన ఈ డబ్ల్యూడబ్ల్యూ కంపెనీకి వదిలేసినప్పుడు ఈ కంపెనీ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడిండు. అండ్ నిజమే సెత్ రాలిన్స్ కరెక్ట్గా చెప్తున్నారు. మన సీఎం నిజంగానే బ్యాడ్గా మాట్లాడినారన్నమాట. మామూలుగా మాట్లాడలేదు, చాలా ఇన్సల్ట్ బి చేసినారు మన డబ్ల్యూడబ్ల్యూది. చాలా బ్యాడ్గా మాట్లాడినారు. సో అదే ఇక్కడ సెత్ రాలిన్స్ చెప్పినారు. సెత్ రాలిన్స్ ఏమన్నారంటే సీఎం పంక్ కంపెనీకి వదిలేసిన తర్వాత డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసిన తర్వాత చాలా ఇష్టం ఉన్నట్టు వాగిండు అనమాట ఈ కంపెనీ గురించి. అండ్ అంతేకాదు సెత్ రాలిన్స్ ఏమన్నారంటే ఆ టైంలో మేము ఫ్రెండ్స్ ఉండే కదా. సో సీఎం పంక్ ఈ కంపెనీకి వదిలేసిన తర్వాత నేను ఫోన్ బి చేసిన, నేను టెక్స్ట్ చేసిన, మెసేజ్ చేసిన, అన్నీ చేసిన. బట్ సీఎం పంక్ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు, ఎలాంటి రిప్లై రాలేదు. సీఎం పంక్ నా ఫోన్ బి లిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే నేను సీఎం పంక్తో పాటు నా ఫేవరెట్ ఈ కంపెనీకి నా డ్రీమ్ జాబ్ ఇది. సో నా డ్రీమ్ జాబ్కి నేను వదిలేదు కదా. అంటే నేను ఒకవేళ సీఎం పంక్ కోసం ఈ కంపెనీ వదిలేసి నేను వెళ్ళిపోతే అప్పుడు సీఎం పంక్ స్టిల్ నాతో ఫ్రెండ్ ఉంటుండే. నేను ఆ టైంలో సీఎం పంక్ కోసం నేను
కంపెనీకి వదలలే కదా, నేను స్టిల్ ఈ కంపెనీలో ఉన్నాను, ఈ డబ్ల్యూడబ్ల్యూలో స్టిల్ ఉన్నాను, నేను ఇది నా డ్రీమ్ జాబ్ అన్నమాట, ఇక్కడ నేను కష్టపడుతున్నాను. సో అందుకనే జెలసీ. సో అందుకనే సీఎం పంక్ ఆ టైంలో నాకు కాల్ లిఫ్ట్ చేయలేదు, ఏం చేయలేదు, అంటే రెస్పాన్స్ చేయలేదు. అంటే సీఎం పంక్ ఎలాంటి మనిషి అంటే, ఇప్పుడు మనం సీఎం పంక్ కోసం కంపెనీకి వదలకపోతే సీఎం పంక్ కోసం ఇక మనము ఈవల్ అయిపోతాం అనమాట, ఒక దయ్యం అయిపోతాం మనం, సీఎం పంక్ కోసం ఒక చెడ్డ మనిషి అయిపోతాం అనమాట మనము. అండ్ అదే జరిగింది, అందుకనే రెస్పాన్స్ చేయలేదు ఆ టైంలో. అండ్ దాని తర్వాత ఇంకేం చేసిండు అంటే, ఆ 10 సంవత్సరాల్లో సీఎం పంక్ మన డబ్ల్యూడబ్ల్యూ గురించి, మన ఈ కంపెనీ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడిండు. అంటే ఈ డబ్ల్యూడబ్ల్యూ కింది తీసుకురానికి చాలా ప్రయత్నించిన అనమాట, మన డబ్ల్యూడబ్ల్యూ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడిండు. అండ్ ఫెయిల్డ్ వేయండి అనమాట, అంటే చాలా చేసిండు మా డబ్ల్యూడబ్ల్యూ కింది తీసుకురానికి, బట్ ఆఖరికి ఫెయిల్ అయిపోయిండు. అండ్ డబ్బులు కరెక్ట్ అనిపించినప్పుడు, పైసా గట్టిగా ఇచ్చినప్పుడు, అప్పుడు ఇక మన డబ్ల్యూడబ్ల్యూలో వచ్చేసిండు అనమాట. డబ్బులు అవసరం ఉన్నప్పుడు, కరెక్ట్ డబ్బులు ఇచ్చినప్పుడు వచ్చేసిండు అనమాట. సో ఇది సీఎం పంక్. అండ్ నేనేం చేసినాను, సీఎం పంక్ లేనప్పుడు నేను సీఎం పంక్ ఈ డబ్ల్యూడబ్ల్యూ ఎంత పేరు సంపాదించినాను దానికంటే ఎక్కువ, అంటే సీఎం పంక్ ఏమేమి చేసిండో దానికంటే డబుల్ చేసినా అనమాట నేను ఇక్కడ. అండ్ అంతేకాదు సీఎం పంక్ ఎప్పుడు రసల్ మేనియాకి మెయిన్ ఈవెంటే చేయలేదు, బట్ నేను చేసినాను. ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ మాట్లాడుతున్నప్పుడు అక్కడ మన సామీ జైన్ వచ్చేసినారు. చాలా మంచి సెగ్మెంట్ ఉండేది, బట్ ఈ సెగ్మెంట్ కొంచెం ఖరాబ్ చేసిండు మన సామీ జైన్ వచ్చి. నిజం చెప్పాలంటే ఇంకా చాలా చెప్తుండే మన సెత్ రాలిన్స్, బట్ అంతలోనే అక్కడ సామీ జైన్ వచ్చేసిండు. సామీ జైన్ ఇంటరప్ట్ చేసిండు. సామీ జైన్ వచ్చి రాగానే ఫస్ట్ ఏమన్నాడు అంటే, మన సెత్ రాలిన్స్ నీకు ఒకవేళ సీఎం పంక్ సైడ్ ఏమైనా మాట్లాడి ఉంటే చెప్పు, మనం ఈరోజు కావాలంటే మళ్ళీ ఫైట్ చేద్దామని, మరోసారి కొట్టుకుందామని ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ చెప్పినారు. సో అప్పుడే సామీ జైన్ ఏమన్నారంటే, చూడు లాస్ట్ వీక్ నువ్వు జే ఉసో పైన అటాక్ చేయలేదు, నేను ఎందుకో నువ్వే జే ఉసో పైన అటాక్ చేసినామేమో అనుకున్నాను, బట్ నువ్వు అటాక్ చేయలేదు నాకు తెలిసింది, సో అందుకనే సారీ అని మన సామీ జైన్ చెప్పినారు. సో అప్పుడు మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, చూడు సామీ జైన్ మనము చాలా సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము, మన పిల్లలు కలిసి ఆడుకుంటారు అనమాట, అలాంటి మంచి ఫ్రెండ్షిప్, బట్ నువ్వేం చేసినావు జే ఉసో పైన అటాక్ కాగానే ఫస్ట్ నీ మైండ్లో నా పేరు వచ్చిందా సామీ జైన్, నువ్వు ఫస్ట్ నా గురించి ఆలోచించినావు కదా అని సెత్ రాలిన్స్ చెప్పగానే సామీ జైన్ ఏమన్నా అంటే, ఇప్పుడు నేనేం చేయాలి నువ్వే చెప్పు అంటే, నువ్వు లాస్ట్ వీక్ ఏ టైప్లో మాట్లాడినావు అసలు తెలుసా, నువ్వు వెళ్ళి కావాలంటే లాస్ట్ వీక్ వీడియో చూడు, నువ్వు ఏ టైప్లో మాట్లాడినావు అంటే అసలు నువ్వు కానట్టు మాట్లాడినావు, నువ్వు సెత్ రాలిన్స్లో అసలు మాట్లాడలేదు, నువ్వు డ్రూ మ్యాకింటైర్లో మాట్లాడినావు లాస్ట్ వీక్. సో అందుకే నాకు ఫస్ట్ నీ మీద డౌట్ వచ్చిందని ఈ టైప్లో మన సామీ జైన్ చెప్పినారు. సో అప్పుడే సెత్ రాలిన్స్ ఏమన్నా అంటే, నేను డ్రూ మ్యాకింటైర్ని కాదు అర్థమవుతుంది అని చెప్పినారు. సో అప్పుడే సామీ జైన్ కరెక్టే, నువ్వు డ్రూ మ్యాకింటైర్ కాదు, నువ్వు డ్రూ మ్యాకింటైర్ కన్నా ఒక బెస్ట్ అనమాట, నువ్వు డ్రూ మ్యాకింటైర్ కన్నా చాలా మంచి బెస్ట్ అంటే కొంచెం గొప్ప మాట్లాడినారు. ఇక దాని తర్వాత ఇక మన సెత్ రాలిన్స్ అక్కడికి వెళ్ళిపోయినారనమాట, డ్రూ మ్యాకింటైర్ నీ బిజినెస్ చూసుకొని. అండ్ దాని తర్వాత ఇక మన సామీ జైన్ డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడినారు. అండ్ ఏమన్నారంటే, నేను ఇందాకనే ఆడమ్ పియర్స్తో మాట్లాడినాను, ఆ డ్రూ మ్యాకింటైర్ అండ్ నా మధ్యలో మ్యాచ్ అంటే సామీ జైన్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం సెట్ అయిపోయిందని ఈ టైప్లో మన సామీ జైన్ చెప్పేసినారు. అండ్ సామీ జైన్ బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ వచ్చి సామీ జైన్ పైన అటాక్ బి చేసినారు. సీరియస్ అంటే ఈరోజు మళ్ళీ ఒకసారి డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేసినారు సామీ జైన్ పైన. అండ్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం వీళ్ళ మధ్యలో ఒక మంచి మ్యాచ్ సెట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఉండే అనమాట. అంటే ఈ మ్యాచ్ ఒక క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండే, చాలా మంచి మ్యాచ్ ఉండే బాస్ ఇది. అండ్ ఈ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం టోర్నమెంట్ మ్యాచ్ అనమాట. ఫస్ట్ రౌండ్ మ్యాచ్ లైరా వల్కరియా వర్సెస్ జెలినా వేగా వర్సెస్ ఐవీ నైల్ మధ్య జరిగింది. చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన లైరా వల్కేరియా. ఎస్ అంటే మన లైరా ఈ మ్యాచ్లో గెలిచింది బాస్. సో నెక్స్ట్ ద న్యూ డే అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది. ఎగ్జైర్ వుడ్స్ బ్యాక్ స్టేజ్ నుంచి కెమెరా తీసుకొచ్చినారనమాట. ఫ్యాన్స్ చాలా అంటే చాలా బూ చేసినారు వీళ్ళకి, మామూలుగా బూ చేయలేదు. అంటే వీళ్ళు ఏమైనా మాట్లాడుతుంటే అసలు ఇంటలేరు అనమాట. సేమ్ డామినిక్ ఏ టైప్లో బూ చేస్తారో ఆ టైప్లో బూ చేసినారనమాట. ఆయన ఇంత హేట్ చూసి మన కోఫీ కింగ్స్టన్ ఏమన్నారంటే, అసలు ఇదేనా అంటే 10 సంవత్సరాల నుంచి మేము ఇంత చేసినాం అండ్ మీరు మాకు ఈ టైప్లో ట్రీట్ చేస్తున్నారు అని ఈ టైప్లో మన కోఫీ కింగ్స్టన్ మాట్లాడినారు. బట్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ ద న్యూ డే సక్స్ అని చాంట్ చేసినారు. ఎగ్జైర్ వుడ్స్ అయితే ఇట్లా మాట్లాడడం స్టార్ట్ చేయగానే ఫ్యాన్స్ అని చాలా భయంకరంగా బూ చేసినారనేమాట. అందరు ఫ్యాన్స్, అక్కడ ఉన్న ఫ్యాన్స్ వీ వాంట్ బిగి అని చాంట్ చేసినారు. మామూలుగా లేకుండా హేట్ చాలా జబర్దస్త్గా రియాక్షన్ వచ్చాయన్నమాట. ఫ్యాన్స్ సైడ్ నుంచి అలా హేట్ రియాక్షన్ ఉండేది. అండ్ ఎంత హేట్ రియాక్షన్ చూసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయినారనేమాట. ఎందుకంటే వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నప్పుడు అసలు వాళ్ళకి ఏం మాట్లాడడానికి వెళ్ళేసి, అందుకనే మన కోఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జైర్ వుడ్స్ అక్కడికి వెళ్ళి బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు బాస్. ఓకే,
సో నెక్స్ట్ మనకి మన రా మెయిన్ ఈవెంట్లో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. రియా రిప్లీ వర్సెస్ రకెల్ రోడ్రిగస్ మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ ఎనీథింగ్ గోస్ మ్యాచ్ ఉండే అనమాట. అంటే ఈ మ్యాచ్గా ఇష్టమైనట్టు కొట్టుకోవచ్చు అనమాట. సో అలాంటి మ్యాచ్ ఉండే, ఎలాంటి డిస్క్వాలిఫికేషన్ ఉండదు. సో అలాంటి మ్యాచ్ ఉండే అనమాట. సో అందుకనే ఈ మ్యాచ్ మధ్యలో చాలా జరిగాయి అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ మ్యాచ్ మామూలు లేకుండా స్టీల్ చైర్స్, క్యాండిల్ స్టిక్స్ అవన్నీ మనకి చూడడానికి ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో కొంచెం ఇంటరప్ట్ జరిగాయి అనమాట. లైక్ మన లీ మోర్గన్, సో అక్కడ మన స్కై వచ్చింది అనమాట. సో ఫైనల్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన రియా రిప్లీ గెలిచింది బాస్. అండ్ దాని తర్వాత స్కై అండ్ రియా రిప్లీ ఇద్దరు ఆ టైటిల్కి లేపినారనమాట. అంటే పట్టుకున్నారనమాట మన ఉమెన్స్ వరల్డ్ టైటిల్కి. సో ఇంకేముండే బాస్, ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. బట్ మన వీడియో ఇంకా అయిపోలేదు, ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. చూడండి, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ కోసం అయితే ఫ్యాన్స్ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు బాస్. అండ్ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ద బీస్ట్ వచ్చి ఏం చేస్తాడు, ఇలాంటి మనిషి వద్దాం కొంతమంది ఈ టైంలో మాట్లాడే ఉన్నారు. బట్ 70 నుంచి 80% ఫ్యాన్స్ అందరూ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ మాత్రం చూడాలనుకుంటున్నారు బాస్. ద రిటర్న్ అంటే ద బీస్ట్ వస్తే చాలా అనుకుంటున్నారు. అండ్ అంతేకాదు అలాంటి ఫ్యాన్స్ కోసం రీసెంట్లీ అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒక ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. సో ఆ ఫోటో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అండ్ ఇక్కడ ద బీస్ట్ వైఫ్ మనకు కనిపిస్తుంది అనమాట. అంటే మన బ్రాక్ లెస్నర్ వైఫ్ ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. రీసెంట్లీ ఫ్యాన్స్ కలిసినట్టు ఉన్నారు. సో అదే ఈ ఫోటో. అండ్ మన బీస్ట్ స్టిల్ మనకి అదే బియర్డ్ లుక్లో కనిపిస్తున్నారు బాస్. అండ్ మేబీ చెప్పలేము, ఈ ఫోటో మేబీ కొంచెం పాతది కావచ్చు. అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాం కూడా ఈ టైప్లో కావచ్చు. బట్ ఏదున్నా ఏది లేకున్నా ఈ రీసెంట్ ఫోటో మాత్రం అంటే చాలా వైరల్ అవుతుంది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది. అండ్ నాకు తెలిసి మీరు చాలా మంది రిటర్న్ పైన ఏమైనా రూమర్స్ వచ్చినాయా, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ పైన ఏమైనా రూమర్ ఉందా అని మీరు కొంతమంది కంపల్సరీ అడుగుతారు ఈ వీడియో కింద. సో అందుకే నేను మందే ముందు చెప్పేస్తున్నాను. చూడండి బాస్, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ పైన ఇప్పటి నుంచి కాదు, నేను మీ అందరికీ 3-4 మంత్స్ నుంచి ఒక్క రూమర్, 3-4 మంత్స్ ఇంకా ఎక్కువ అయిపోయింది అనుకుంటా, 3-4 మంత్స్ పైన అయిపోయింది. ఒక రూమర్ ఊరికే రిపీట్ చేస్తూనే ఉంటాను బీస్ట్ గురించి మాట్లాడినప్పుడు. అండ్ రూమర్ ఏంటంటే రాయల్ రంబల్. రాయల్ రంబల్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ కావచ్చు అంట. అంటే మన బ్రాక్ లెస్నర్ రాయల్ రంబల్లో వచ్చిన రావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. 2 రూమర్స్ ఉన్నాయి, రాయల్ రంబల్ కంటే ముందు లేదంటే రాయల్ రంబల్లో రావచ్చు అని ఇలాంటి రూమర్స్ మాత్రం ఉన్నాయి. స్టిల్ అదే రూమర్ ఉందన్నమాట. సో కొంచెం హోప్ పెట్టుకోండి, మరీ మొత్తంగా రావడానికి కొంచెము స్టిల్ మీరు కొంచెం హోప్ పెట్టుకోవచ్చు. అంత మంచిగా ఉంటుంది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. నెక్స్ట్ ఇయర్ మేబీ మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూలో రావచ్చు అన్నమాట, లేదంటే రాయల్ రంబల్లో కావచ్చు. సో చూద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం. అండ్ నాకు ద బీస్ట్ పైన ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా, ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను. సో అందుకని చెప్తున్నాను బాస్, ఈ వీడియోకి మీరు లైక్ చేయడం మర్చిపోకుండా. ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యు వాంట్ టు డూ గైస్. బాయ్.